జగన్ కు బిగ్ షాక్. పులివెందులలో టీడీపీ ఘన విజయం. జగన్ ఇలాకా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,735 ఓట్లు, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి కేవలం 685 ఓట్లు. 30 ఏళ్ల తర్వాత వైఎస్ఆర్ కంచుకోటలో టీడీపీ జెండా. వైసీపీకి భారీ షాక్. ఒంటిమిట్టలోనూ టీడీపీ ఘన విజయం. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీకి వరుస షాక్లు. ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి గెలుపు. 6,267 ఓట్ల మెజారిటీతో ముద్దుకృష్ణారెడ్డి విజయం. జగన్ అరాచకాల నుంచి ప్రజలు బయటపడుతున్నారు. సీఎం చంద్రబాబు. పులివెందులలో పరిస్థితులను ప్రజలు గమనించారని చంద్రబాబు 30 ఏళ్ల తర్వాత చరిత్రను తిరగరాశామని వ్యాఖ్య. 30 ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు ధైర్యంగా ఓటు వేసి గెలిపించారని వ్యాఖ్య. జెడ్పీటీసీ ఫలితాలు అప్రజాస్వామికం. వైసీపీ రిగ్గింగ్ చేసి గెలుపొందారన్న వైసీపీ నేతలు ఇలా ఓడిపోవడం వల్ల తాము బాధపడడం లేదన్న ఎంపీ అవినాష్ రెడ్డి. ప్రజలు అన్ని గమనిస్తున్నారని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దంచి కొడుతున్న వర్షాలు. ఉపరితల ద్రోణి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు నేడు రేపు భారీగా వర్షాలు కొనసాగుతుందని, ఉపరితల ద్రోణి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు నేడు రేపు భారీ వర్షాలు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక.